రేషన్ బియ్యం ఇంటికి పంపిస్తేనే అక్రమాలు ఆగుతాయన్నారు మాజీ సీఎం జగన్. ఇప్పటి టీడీపీ ప్రభుత్వం చేస్తున్నదే స్కామ్ అంటున్నారు. ఇంటింటికి వెళ్లి బియ్యం ఇస్తే అక్రమాలు చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుందని అడుగుతున్నారు జగన్. చేసేది మాఫియా. ఇంటికి పోయి తీసుకొని పోయి డోర్ డెలివరీ చేసేది ఒక సర్వీస్. ఆ సర్వీస్ను వీళ్ళు డోర్ డెలివరీ సర్వీస్ను తీసేయడం చేసిన తప్పు. ఆ తప్పును జస్టిఫై చేసుకుంటూ ఆ తప్పును తప్పు కింద యాక్సెప్ట్ చేయకుండా దానికి సారీ అనే పదం చెప్పకుండా దాని మీద కూడా బురద జల్లే ప్రయత్నం దుర్బుద్ధితో చేస్తూ ఉన్నారనేది వీళ్ళ సంకుచిత రాజకీయ మనస్తత్వానికి నిదర్శనం. నీ ఇంటికి దగ్గరికి నీకు బియ్యం వస్తే నువ్వు ఆనందంగా తీసుకుంటావా, లేకపోతే నీ డీలర్ దగ్గరికి నువ్వు పోయి తీసుకోపో అని అంటే వాని విమ్స్, వాని ఫ్యాన్సీస్, వాని టైమింగ్స్ ప్రకారం నువ్వు పోయి అక్కడికి పోయి తీసుకునే కార్యక్రమానికి నువ్వు ఉత్సాహం. చంద్రబాబు తన కేసులను తప్పించుకునేందుకు లిక్కర్ స్కామ్ అనేటువంటి డ్రామా తెరపైకి తెచ్చారని అన్నారు మాజీ సీఎం జగన్. చంద్రబాబు దుర్బుద్ధితో ఎన్ని చేసినా చివరకు న్యాయమే గెలుస్తుందని అన్నారు జగన్. న్యాయం ధర్మం లేనప్పుడు అన్యాయం చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నీ కేసులు నల్లిఫై చేసుకునే దానికోసం, లేదా ఇప్పుడు నువ్వు చేస్తూ ఉన్న అన్యాయాలను జస్టిఫై చేసుకునే దానికోసం, ఇప్పుడు చేస్తూ ఉన్న నీ లిక్కర్ పాలసీని జస్టిఫై చేసుకునే దానికోసం, నువ్వు మధ్యలో ఏ స్కాము లేకపోయినా ఒక స్కామ్ ఉన్నట్టుగా నువ్వు చిత్రీకరించి బేతాళ విక్రమార్క కథ అల్లే ప్రయత్నం నువ్వు చేస్తే దాంట్లో ధర్మము న్యాయము లేనప్పుడు దేవుడు ఆశీర్వదించుడు. గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి మొట్టికాయలు ఖచ్చితంగా పడతాయి. ఆయన ఎంత దుర్బుద్ధితో ఏం చేసినా కూడా ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు బి టెంపరరీ. న్యాయం ధర్మం లేనప్పుడు అన్యాయం చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నీ కేసులు నల్లిఫై చేసుకునే దానికోసం, లేదా ఇప్పుడు నువ్వు చేస్తూ ఉన్న అన్యాయాలను జస్టిఫై చేసుకునే దానికోసం, ఇప్పుడు చేస్తూ ఉన్న నీ లిక్కర్ పాలసీని జస్టిఫై చేసుకునే దానికోసం నువ్వు మధ్య